సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాల ఎదుట ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ విక్రయిస్తున్న ఆల్ ఫోర్స్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ డొనేషన్ల పేర్లతో పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని విద్యాశాఖ అధికారులను కోరారు. విషయం తెలుసుకొని పాఠశాల వద్దకు చేరుకున్న ఉస్నాబాద్ ఎంఈఓ మనీలా విద్యార్థి సంఘం నాయకులతో మాట్లాడారు. పాఠశాల పేరుతో అక్రమంగా విక్రయిస్తున్న నోట్బుక్లను పరిశీలించారు. వాటిని సీజ్ చేసి ఆటోలో ఎంఈఓ కార్యాలయానికి తరలించారు. పాఠశాలకు షోకాజ్ నోటీసు జారీ చేస్తామని, తదుపరి చర్యల కోసం జిల్లా విద్యాశాఖ అధికారికి రిపోర్ట్ చేస్తామని ఎంఈఓ మనీలా తెలిపారు. నమస్తే, నా పేరు రాజు, ఏబీవీపీ నగర కార్యదర్శి, ఉస్నాబాద్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆల్ ఫోర్ స్కూల్ ఏదైతే ఉందో పాఠ్యపుస్తకాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే యూనిఫామ్ పేరు మీద, అలాగే టైస్ పేరు మీద, స్కూల్ ఫీజు పేరు మీద, వ్యాన్ పేరు మీద, ఈరోజు డొనేషన్ల పేరు మీద అధిక ఫీజులు వసూలు చేసి పేదల రక్తం తాగుతున్నటువంటి ఆల్ ఫోర్ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని మేము కోరుతున్నాం. చేసి నేను షోకాజ్ నోటీస్ ఇస్తా, డిఓ సార్కి రిపోర్ట్ పంపిస్తా తదుపరి చర్యలకు. ప్రజెంట్ అయితే మొత్తం సీజ్ చేస్తాం. వేద్దాం లేదు, మనమే కదా ఇక్కడ అక్కడ ఎంఆర్సీ తీసుకెళ్దాం.